ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి కేసులో హైదరాబాద్ లింకులు బయటికి రావడం కలకలం రేపుతోంది. బీచ్ లో తన కుమారుడు నవీద్ అక్రమ్తో కలిసి కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ గా గుర్తించారు. సాజిద్ అక్రమ్ దగ్గర భారత పాస్పోర్ట్ లభించింది. 25 ఏళ్ల క్రితం సాజిద్ స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడినట్టు గుర్తించారు. సాజిద్ కుటుంబ సభ్యులను భారత నిఘా అధికారులు విచారించారు. ఆస్తి పంపకాల కోసం సాజిద్ గతంలో ఒకసారి హైదరాబాద్కు వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని టోలీ చౌకీ ప్రాంతంలో సాజిద్ నివాసం ఉన్నట్టు గుర్తించారు. 2022లో తన ఆస్తులను అతను అమ్ముకున్నట్టు తెలుస్తోంది. 50 ఏళ్ల సాజిద్ 2 సార్లు మాత్రమే భారత్కు వచ్చినట్టుగా తెలుస్తోంది. సిడ్నీ బాండీ బీచ్ లో యూదుల వేడుకలను టార్గెట్ చేస్తూ సాజిద్, నవీద్ కాల్పులు జరపడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ హతమయ్యాడు. నవీద్ కి గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. సాజిద్, నవీద్ నవంబర్ 1న ఫిలిప్పీన్స్ కి వెళ్లినట్టు దర్యాప్తులో తేలింది. ఐసిస్ ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న దవానో పట్టణాన్ని వాళ్ళిద్దరూ సందర్శించారు. ఫిలిప్పీన్స్ కి సాజిద్, నవీద్ ఎందుకు వెళ్లారు అన్న విషయంపై దర్యాప్తు జరుగుతోంది. దవానోలో ఐసిస్ ఉగ్రవాదుల దగ్గర సాజిద్, నవీద్ శిక్షణ తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. సిడ్నీలో కాల్పులు జరిపిన ప్రాంతంలో ఐసిస్ జెండాలతో పాటుగా ఐఈడీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, సాజిద్, నవీద్ కి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తోంది? ముఖ్యంగా వాళ్ళు ఫిలిప్పీన్స్ కి ఎందుకు వెళ్లారు అనే దానికి సంబంధించి ప్రాథమికంగా ఏమన్నా క్లారిటీ వస్తోందా? బోండీ బీచ్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్ ఆస్ట్రేలియన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరైతే ఈ సాజిద్ అక్రమ్ ఉన్నాడో అతను హైదరాబాద్ వాసిగా గుర్తించారు. దాదాపు 27 ఏళ్ల క్రితం అంటే 1998లో దాదాపు ఇతను ఇక్కడి నుంచి వెళ్ళాడు. 1998లో హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయాడు. ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళినట్టుగా గుర్తించారు. దాదాపు 27 సంవత్సరాల్లో కేవలం 6 సార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చాడు. ఈ 6 సార్లు కూడా ఇక్కడ చివరి సమయంలో వాళ్ళ ఫాదర్ చనిపోయినా కూడా ఆస్ట్రేలియా నుంచి అతను రాలేదు. అయితే ఈ ఉగ్రదాడికి లింకులన్నీ వెతుకుతున్న సమయంలో ఈ సాజిద్ అక్రమ్ సంబంధించినటువంటి సమాచారం బయటపడింది. టోలీ చౌకీలో ఆయన ఒరిజినల్ నివాసం. అక్కడికి కూడా మన టీం వెళ్ళింది. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. సాజిద్ అక్రమ్ 50 సంవత్సరాల సాజిద్ అక్రమ్, ఆయన నేటివ్ హైదరాబాద్. అతను 27 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళాడు. 1998లో నవంబర్లో వెళ్ళినట్టుగా కూడా గుర్తించారు. అప్పటి నుంచి ఆస్ట్రేలియా ఉంటున్నారు. అతని భార్య కూడా వెనేరా గ్రోసో అనే యూరోపియన్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అక్కడి నుంచి ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఐసిస్ ఐడియాలజీకి దాదాపుగా అట్రాక్ట్ అయ్యి చాలా కాలంగా కూడా ఐసిస్ మాడ్యూల్తో టెలిగ్రామ్ సిగ్నల్ యాప్లతో టచ్లో ఉండి ఈ టెర్రర్ అటాక్ పాల్పడినట్టుగా చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో ఉన్న రిలేటివ్స్ ఇచ్చిన సమాచారం మేరకు సాజిద్ అక్రమ్ కొంత హైదరాబాద్లో సంబంధాలున్నాయి. 27 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయాడు. 6 సార్లు మాత్రమే 1998 నవంబర్లో వెళ్ళినటువంటి సాజిద్ అక్రమ్ హైదరాబాద్కి 6 సార్లు వచ్చారు. 6 సార్లు కూడా ప్రాపర్టీస్కి సంబంధించి ఆస్తులకు సంబంధించినటువంటి అమ్మడం కావచ్చు, కొనడం కావచ్చు లాంటివి చేశాడు. దాని తర్వాత దాదాపు ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కడ కూడా అతను ఈ రాడికల్ ఐసిస్తో చేతులు కలిపాడు, ఐసిస్తో సంబంధం అనే విషయాన్ని హైదరాబాద్లో ఉన్న పేరెంట్స్ కూడా, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. దాంతోపాటుగా ఈ సాజిద్ అక్రమ్కి నవీద్ అనే కొడుకున్నాడు. అతను కూడా ఈ రాడికల్ భావజాలం కలిగి ఉన్నాడు. ఐసిస్తో కీలక సంబంధాలు కలిగి ఇద్దరు ఉన్నారు. దాంతోపాటుగా తెలంగాణ పోలీసులకి ఈ సాజిద్ అక్రమ్కి సంబంధించినటువంటి దాదాపుగా 1998లో వెళ్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 సార్లు మాత్రమే వచ్చాడు. ఇది కూడా ప్రాపర్టీస్ కోసం వచ్చినట్టుగా చెప్తున్నారు. సో హైదరాబాద్కి సంబంధించిన లింకులకు సంబంధించి తెలంగాణ డీజీపీ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన 1998 నవంబర్లో వెళ్ళారు. అప్పటి నుంచి 6 సార్లు మాత్రమే వచ్చారు. అది ప్రాపర్టీ డిస్ప్యూట్ కోసం, ప్రాపర్టీస్ అమ్ముకోవడం కోసం వచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ 15 మంది చావుకు కారణమైనటువంటి సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ టోలీ చౌకీ. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న ప్లేస్ కూడా టీవీఎన్ కాసేపట్లో చేరుకుంటుంది. టోలీ చౌకీలో వాళ్ళ ఇల్లు కూడా ఐడెంటిఫై అయింది. ఇప్పటికే కేంద్ర నిఘా సంస్థలు, తెలంగాణ రాష్ట్ర నిఘా సంస్థలు కూడా మొత్తం సమాచారం సేకరించాయి. ఎక్కడ కూడా రాడికల్తో సంబంధం అంటే ఐసిస్కి సంబంధించిన మాడ్యూల్తో సంబంధం ఈ సాజిద్తో పాటుగా నవీద్ ఇద్దరు తండ్రి కొడుకులకు మాత్రమే ఉంది. కుటుంబ సభ్యులకు ఎట్లాంటి సమాచారం అనేది వాళ్ళు కూడా ఒకసారిగా షాక్ గురవుతున్నారు. హైదరాబాద్ నుంచి ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళి అక్కడ ఒక యూరోపియన్ని వివాహం చేసినటువంటి సాజిద్ అక్రమ్ సడన్గా ఐసిస్లో ఎందుకు జాయిన్ అయ్యాడు, ఐసిస్తో సంబంధాలు పెట్టుకొని ఇంత మాస్ అటాక్కి ఎందుకు పాల్పడ్డాడు, 15 మంది చావుకి బాండీ బీచ్లో
చావుకి కారణమైన వ్యక్తి హైదరాబాద్ వాసి అని తెలియడంతో ఒక్కసారిగా కేంద్ర నిఘా సంస్థలు కూడా అలర్ట్ అయ్యాయి. రాష్ట్ర పోలీసు విభాగం కూడా టోలీ చౌక్ వెళ్ళి పూర్తి సమాచారాన్ని సేకరించింది. కానీ ఆయన మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి, కానీ హైదరాబాద్తో ఎలాంటి సంబంధం ఇన్సిడెంట్కి లేదు అనేది తెలంగాణ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర డీజీపీ కూడా స్వయంగా రెస్పాండ్ అయ్యారు. ఆయన ఒక నోట్ కూడా విడుదల చేశారు. సోదరెడ్డి డీజీపీ చెప్తున్న ప్రకారం అయితే 1998 నవంబర్లో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రాపర్టీస్ కొనుక్కోవడం కోసం హైదరాబాద్ వచ్చాడు. పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నాం. ఈ ఇన్సిడెంట్తో హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఆ ఇన్సిడెంట్ చేసిన వ్యక్తి హైదరాబాద్ వాసి కాబట్టి పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి మాత్రం తెలంగాణ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లు ఐడెంటిఫై అయింది, కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. చాలా లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే వాళ్ళ రియాక్షన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాసేపట్లోనే ఆ ఇంటి దగ్గర కూడా మనం చేరుకునే స్పాట్ కూడా చేరుకోబోతున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం హైదరాబాద్లో 1998లో వెళ్ళినట్టుగా మాత్రం పోలీసులు అయితే గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ విజయ్.